అందరికీ నమస్తే అండి. దాదాపుగా ఒక 5 నెలల కిందట దేశ రాజకీయాలను ఎన్నికల బాండ్లు అంశం కుదిపేసింది. కొన్ని కార్పొరేట్ సంస్థలు వాళ్ళు ప్రభుత్వ పెద్దలతో అంతర్గత అంటే వాళ్ళ బాగోగుల కోసమో, వాళ్ళ ప్రయోజనాల కోసమో, వాళ్ళ స్వార్థం కోసమో అధికారంలో ఉన్న పార్టీల దగ్గరికి వెళ్ళి ఎన్నికల బాండ్ల రూపంలో ఆ పార్టీలకు అధికారికంగా అఫీషియల్గా విరాళాలు ఇచ్చి అనఫీషియల్గా కూడా కొంత ఇస్తుంటారు. ఎన్నికల బాండ్ల రూపంలో రూ. 10 ఇస్తే అనఫీషియల్గా లెక్కల్లో లేకుండా ఒక రూ. 100 150 ఇస్తుంటారు. అది జరుగుద్ది. సో ఈ క్రమంలోనే ఎన్నికల బాండ్లు దాదాపుగా ఒక్క బీజేపీ పార్టీకే 6060 కోట్లు బాండ్ల రూపంలో వచ్చాయి గత 5 ఏళ్లలో అనేది ఒక పెద్ద ఆరోపణ, ఒక పెద్ద విమర్శ. బీజేపీ తర్వాత తృణమూల్ కాంగ్రెస్కి 1609 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి 1421 కోట్లు, బీఆర్ఎస్కి అందరికంటే ఎక్కువగా 1214 కోట్లు, బీజేడీకి 775 కోట్లు, వైసీపీకి 385 కోట్లకు పైగా రావడం, టీడీపీకి కూడా ఇలా టీడీపీకి కూడా దాదాపుగా 150-160 కోట్లు వచ్చినట్టున్నాయి కదా. నేను చూడలేదు, అంటే టాప్లో ఉన్న వాళ్ళకి చూశాను. సో ఎనీవే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ. బీఆర్ఎస్ పార్టీకి 1214 కోట్లు. సో వైసీపీకి టీడీపీకి కూడా ఎలా వచ్చాయి చూద్దాం ఒక్క నిమిషం. ఎన్నికల బాండ్లు బీఆర్ఎస్ పార్టీ 1214 కోట్లు, తెలుగుదేశం పార్టీకి 218 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 337 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. సో ఓవరాల్గా మన సౌత్ ఇండియాలో బీఆర్ఎస్కే ఎక్కువ. సరే, ఇవన్నీ కూడా వీళ్ళలో ఇచ్చిన వాళ్ళలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువగా ఇచ్చారు. 900 కోట్లకు పైగా వాళ్ళు రకరకాల రూపాల్లో రకరకాల పార్టీలకు ఇచ్చారు. అలాగే ఫ్యూచర్ గేమింగ్ అనే సంస్థ కూడా అటు పెద్ద పెద్ద పార్టీలకు భారీగా విరాళాలు ఇచ్చారు. అలాగే కొన్ని కార్పొరేట్ సంస్థలు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు వీళ్ళు ఇచ్చారు. సో అసలు ఈ రాజకీయ పార్టీలకు 100 కోట్ల విరాళాలు వీళ్ళు ఎందుకు ఇవ్వాలి? అసలు ఈ కార్పొరేట్ కంపెనీలు రాజకీయ పార్టీలకు ఎందుకు విరాళాలు ఇవ్వాలి? క్విడ్ ప్రోకో కిందకు రాదా ఇది? అంటే ఇది లంచం కిందకు రాదా? ఆ రాజకీయ పార్టీల మీద అభిమానం ఉంటే 100 కోట్ల విరాళాలు ఇచ్చేస్తారా? అది ఇక్కడ సమస్య. ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ అనే కంపెనీ ఉంది, వాళ్ళు దాదాపుగా 900 కోట్లకు పైగా విరాళాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సో ఆ కంపెనీ అంత లాభాల్లో ఉందా? ఆ కంపెనీ అంత రెవెన్యూ చూపిస్తుందా? అది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. సో వాళ్ళు ఏంటంటే ఆ పార్టీల నుంచి అంటే అఫీషియల్గా బాండ్ల రూపంలో ఎంత ఇస్తున్నారంటే అనఫీషియల్గా ఇంకా భారీగా ఇస్తారు. చెప్పుకున్నాను కదా, అఫీషియల్గా రూ. 10 ఇస్తే అనఫీషియల్గా 100-150 ఇచ్చే టైప్ అని. సో ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయాలి, రిటైర్డ్ న్యాయమూర్తి చేత ఎంక్వైరీ చేయాలి, ఒక కమిటీ వేయాలి అనేది ఒక డిమాండ్. దీని మీద సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైతే దాన్ని సుప్రీంకోర్టు ఈరోజు తిరస్కరించింది. ఎన్నికల బాండ్ల మీద విచారణ అనర్హం, అవసరం లేదు. ఆల్రెడీ ఎన్నికల బాండ్లు ఎవరు ఇస్తున్నారు, ఏ పార్టీకి ఇస్తున్నారు అనేది ఒక కోడ్ రూపంలో అందరికీ తెలుసు. ఓపెన్గా వెబ్సైట్లోనే, ఈసీఐ ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోనే ఓపెన్గా అందరికీ కనిపించేలా ఉన్నాయి. కాబట్టి దానిలో ఇంకా విచారణ అయితే అవసరం లేదు. ఏ సంస్థ ఇస్తుంది, ఎవరికి ఇస్తుంది అనేది ప్రజలకు తెలుసు, కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో ఒక రకంగా రాజకీయ పార్టీలకి ఈ సుప్రీంకోర్టు తీర్పు కాస్త పాజిటివ్గా ఉన్నట్టే. ఎందుకంటే ఒకవేళ ఎన్నికల బాండ్ల మీద సుప్రీంకోర్టు విచారణ జరిపితే అసలు ఈ కంపెనీ ఈ పార్టీకి ఎందుకు ఇవ్వాలి 500 కోట్లు? అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలవుద్ది. సో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కంపెనీకి ఏమైనా ఆయాచిత లబ్ధి చేకూర్చారా అనేది కనిపెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది, ఆంధ్రప్రదేశ్లో పోలవరం కాంట్రాక్ట్లో ఉన్నది మెగా ఇంజనీరింగ్ పెద్ద సంస్థ. సో వాళ్ళకు 100 కోట్లు 1000 కోట్ల కాంట్రాక్టులు వస్తున్నాయి కాబట్టే వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీలకు భారీగా విరాళాలు ఇస్తున్నారు అనే విషయం ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు షిరిడి సాయి ఉంది, ఎలక్ట్రికల్ సంస్థ. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి భారీగా లబ్ధి పొందారు కాబట్టి వాళ్ళు వైసీపీకి బాండ్ల రూపంలో ఇచ్చారు. ఈవెన్ వైసీపీ అనేది సొంత ఇల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లా, కానీ టీడీపీకి 40 కోట్లకు పైగా బాండ్ల రూపంలో ఇచ్చారు. అంటే భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండడానికి ముందుగానే టీడీపీని కొనేశారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా క్విడ్ ప్రోకో కిందకి వస్తాయా రావా? ఇది అవినీతా కాదా
అవినీతే, మనకు తెలిసి అవినీతే. తెలుగుదేశం పార్టీ షిరిడీ సాయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది కాబట్టే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ షిరిడీ సాయి చేసిన అక్రమాల మీద ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఆ విద్యుత్ శాఖ మంత్రి గారు మాట్లాడట్లేదు, చెప్పలేదు. చంద్రబాబు గారు మాట్లాడట్లేదు. అలాగే శ్వేతపత్రంలో కూడా ఎక్కడా లేదు. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 90,000 కోట్లకు పైగా కాంట్రాక్టులు షిరిడీ సాయికి ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారు అనేది బయట పెట్టొచ్చు. కానీ వాళ్ళ దగ్గర వీళ్ళు తిన్నారు కాబట్టి, వాళ్ళ దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిన్నారు కాబట్టి, వాళ్ళ పాపంలో వీళ్ళకు కూడా ఎంతో కొంత వాటా ఉంది కాబట్టి వీళ్ళు వాళ్ళ మీద మాట్లాడలేరు. అంటే క్విడ్ ప్రోకోనే కదా. అధికారంలో ఉన్న పార్టీలకు వీళ్ళు డబ్బులు ఇవ్వడం క్విడ్ ప్రోకో కిందకు వస్తుంది కదా. కానీ సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయాల. లేదు, క్విడ్ ప్రోకో కాదు, అసలు దీని మీద విచారణే అవసరం లేదు, ఎన్నికల బాండ్లు అనే అంశం మీద విచారణ అయితే అవసరం లేదు అని చాలా స్పష్టంగా త్రిసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది. దీంతో చాలా పార్టీలు, చాలా పెద్ద పెద్ద పార్టీలు ఊపిరి తీసుకున్నాయి. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీ లాంటి పార్టీలు. థ్యాంక్ యూ.